probability chapter, this is very important question in 2 marks in public examination. A coin is tossed once. Find the probability of getting head. Second bit is not head. అంటే ఒక కాయిన్ ఒకసారి టాస్ చేశాడు. ఒక కాయిన్ ఒకసారి టాస్ చేసినప్పుడు మనకి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి? ఒకటి హెడ్ అన్నారా, హెడ్ tail. First one, the total number of possible outcomes. The total number of possible outcomes. The total number of possible outcomes h comma t. అంటే మనం ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఏమంటే హెడ్ టైల్. అంటే ఒక కాయిన్ మనం టాస్ చేసినప్పుడు మనకు వచ్చేటివి పాసిబుల్ అవుట్కమ్స్ హెడ్ టైల్ మాత్రమే. ఫస్ట్ వన్ ఏమంటే అంటే ఎన్ ఆఫ్ ఎస్ అంటే పాసిబుల్ అవుట్కమ్స్ ని మన ఎస్ అంటే శాంపుల్ స్పేస్ మీన్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు పాసిబుల్ అవుట్కమ్స్? 2 అవుట్కమ్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఈస్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఫస్ట్ బిట్ వి కెన్ సాల్వ్. లెట్ ఏ బి ది ఈవెంట్ getting head. ఇక్కడ ఏమనుకున్నామంటే ఏ అనేది ఒక ఈవెంట్, ఆ ఈవెంట్ లో ఏమొస్తున్నది? నాకు హెడ్ రావాలి. అంటే ఏ అనేది ఒక ఈవెంట్ లో నాకు ఏం రావాలి? హెడ్ రావాలి. ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఈవెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఎన్నిసార్లు వస్తున్నది మనకి? ఇక్కడ ఉన్న టోటల్ శాంపుల్ స్పేస్ లో రెండే ఉన్నాయి, ఒకటి హెడ్ ఒకటి టైల్. ఎన్ని వస్తున్నాయి? ఒకే ఒక హెడ్ ఉంది. సో హెచ్. అప్పుడు ఎన్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఈవెంట్ ఏ కి ఒక ఛాన్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి? ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ మీన్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఈవెంట్ ఏ బై total number of possible outcomes. P of A is equal to N of A value ఎంత నానా? 1 by N of S value 2. అంటే probability of event A is equal to 1 by 2. అంటే ఇక్కడ మనకి హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 1 by 2 ఛాన్స్ అనేది ఉంది. అంటే హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? 1 by 2 అనేది. నెక్స్ట్ సెకండ్ బిట్ not head అనేది. we know that P of A plus P of A bar is equal to 1. అంటే P of A అనేది హెడ్ అయినప్పుడు P of A bar అంటే ఆపోజిట్ ఆఫ్ హెడ్. అంటే P of A అనేది హెడ్ అయినప్పుడు P of A bar అనేది హెడ్ కాంది. అంటే మనం ఏ వాల్యూ కనుక్కోవాలి? A bar వాల్యూ కనుక్కోవాలి. అంటే P of A bar is equal to 1 minus P of A. P of A bar is equal to 1 minus. ఇప్పుడు P of A వాల్యూ ఎంత? 1 by 2. Substitute P in the place of P of A 1 by 2. LCM is 2 minus 1. Cross multiplication. 2 1s 2. 1 into 1 1. 2 minus 1 1 by 2. అంటే P of A bar is equal to 1 by 2. P of A అంటే హెడ్ అనేది రావడానికి మన ప్రాబబిలిటీ 1 by 2 ఉంది. P of A bar రావడానికి 1 by 2 ప్రాబబిలిటీ ఉంది. దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ మెథడ్ అనేది ఉంది. ఏమంటే ఇదే విధంగా let B be the event of getting not head, the number of favorable outcomes of event B. అంటే B అనేది ఏమి? నాట్ హెడ్ అన్నాడు కాబట్టి ఆ నాట్ హెడ్ అంటే ఇంకేమొస్తుంది? టైల్ వస్తుంది. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ హెచ్ వి కెన్ సబ్స్టిట్యూట్ T. అప్పుడు N of B is equal to 1. P of B is equal to N of B by N of S. అప్పుడు N of B వాల్యూ ఎంత? 1 by N of S వాల్యూ 2. అంటే P of B is equal to 1 by 2. సేమ్ ఇదే మెథడాలజీలో కూడా దీన్ని అప్లై చేయొచ్చు. కానీ మనము ప్రాబబిలిటీ కండిషన్స్ అంటే P of A అంటే ద సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అనేది 1 కి ఈక్వల్ చేసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఒకసారి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి హెడ్ గామా టైం. అంటే N of S is equal to 2. లెట్ A be the event of getting head. ఏ అనే ఈవెంట్ లో నాకు హెడ్ అనేది రావాలి. ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఈవెంట్ ఏ. అంటే ఏకి ఈ ఏ అనే ఈవెంట్ కి ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ గా ఉన్నాయంటే హెచ్ అనేది ఒకటే ఉంది. సో N of A is equal to 1. మనకు తెలుసు P of A అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ is equal to N of A by N of S. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఈవెంట్ ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్. P of A is equal to 1 by 2. We know that next second bit not head అన్నాడు కాబట్టి P of A plus P of A bar is equal to 1. P of A bar means it is opposite of head. So P of A bar is equal to 1 minus P of A. P of A bar is equal to 1 minus P of A value 1 by 2. We can substitute taking LCM and solve it. P of A bar is equal to 1 by 2. Okay.